శరత్చంద్ర అపూర్వాని పిలుస్తున్నాడని నర్స్ చెప్పగానే గోరెంటాకుని లాక్కొని వెళ్ళబోతున్న అపూర్వకి దండం పెట్టి, నేను రాను, నువ్వు వెళ్ళు, ఆ భూమి వచ్చి వీడియో చూపించిందంటే అల్లుడు గారు చంపడం ఖాయం అని పరిగెడుతుంది గోరెంటాకు. ఇక అపూర్వ లోపలికి వెళ్ళగానే శరత్చంద్ర, నన్నెందుకు కాపాడావు అపూర్వ అని అడుగుతూ ఉంటాడు. దాంతో లేచి నిలబడ్డ శరత్చంద్రకి నచ్చజెప్తూ, ప్లీజ్ బావా, అలా మాట్లాడకూడదు, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అయినా ఇదంతా జరిగింది నా వల్ల బావా. ఆ కేపీ మాటలు నమ్మి నేను అసలు అడవిలోకి వెళ్ళకపోయుంటే నీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు, నువ్వు ఆ కేపీని షూట్ చేసేవాడివే కాదు, ఇదంతా నా తప్పే అని అపూర్వ ఒప్పుకుంటూ ఉంటుంది. లేదు, నా చెల్లికి నేను ఎలా ముఖం చూపించను అని శరత్చంద్ర బాధపడుతూ రూమ్ నుండి బయటికి వెళ్ళబోతుండగా భూమి కెమెరా పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే కావాలనే శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని యాక్టింగ్ చేస్తూ, నేను చేసిన తప్పుకి నువ్వు ప్రాణత్యాగం చెయ్యొద్దు బావా, ప్లీజ్ బావా అని బ్రతిమిలాడుతూ ఉండగా శరత్చంద్ర కోపంగా అక్కడి నుండి ఒక్క అడుగు వేయబోతాడు. అప్పుడు, నాన్న ఈ వీడియో చూడు నాన్న, నీకంతా తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది భూమి. నేను ఇప్పుడు ఏది చూసే పరిస్థితుల్లో లేను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. భూమి వెంట పడుతూ ఉంటుంది. నా వెంట పడకు, నేను చాలా కోపంగా ఉన్నాను, అసలు నువ్వు నాకు మాట్లాడకు అని అంటూ వెళ్ళిపోతాడు శరత్చంద్ర. భూమి కెమెరాని పట్టుకొని ఏడుస్తూ ఉండగా అపూర్వ వచ్చి, ఏంటి భూమి, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా ఏడుస్తూ ఉంటుందే తప్ప సమాధానం చెప్పదు భూమి. మీ అమ్మని చంపింది నేనే అని మీ నాన్నకి చెప్పడానికే వచ్చావు కదా, ఇక నాకు ఆ భయం లేదు, నేను నిజం చెప్పేశాను, మీ నాన్నకి మీ అమ్మని చంపింది నేనే అన్న నిజం తెలిసిపోయింది అనగానే కోపంగా భూమి, నువ్వు చెప్పే ప్రతి మాటని నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని అంటూ ఉంటుంది భూమి. లేదు, నిజంగానే ఆ నిజం నేను చెప్పగానే నన్ను చంపేసేనంత పని చేశాడు, నా గొంతు నులిమి చంపైపోయాడు, నాకు ఊపిరాడలేదు, ఆ క్షణం చచ్చిపోయినా బాగుండేది, కానీ ఇన్నాళ్ళు నన్ను నమ్మినందుకు ఆయనే ఆత్మహత్య చేసుకోబోయారు, అందుకే హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడే స్పృహలోకి వచ్చా, ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తారో అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను, నన్ను జీవితంలో దగ్గరికి రానివ్వరేమో, కానీ నేను ఆయనని ప్రేమిస్తూనే ఉంటాను, ఇక నువ్వు ఆయన కూతుర్వి కాదని, నేను మాత్రమే భార్యనని నేను అనుకుంటున్నా అని అంటూ ఉంటుంది అపూర్వ. నీ మాటలు నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని భూమి అంటూ ఉండగా, లేదు, మీ నాన్న చనిపోయే ముందు కూడా ఒక వీడియో షూట్ చేసుకున్నారు, సెల్ఫీ వీడియో తీసుకున్నారు, కావాలంటే చూడు అంటూ శరత్చంద్ర సెల్ఫీని వీడియోని చూపిస్తూ ఉంటుంది అపూర్వ భూమికి. ఆ వీడియోలో ఇలా ప్లే అవుతూ ఉంటుంది, నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యని చంపేసింది అపూర్వ, కానీ అది తెలియక ఇన్నాళ్ళు దాని చేతుల్లోనే మోసపోయాను, దాన్నే పెళ్లి చేసుకున్నాను, నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు, దాన్ని చంపేయాలి అనుకున్నాను, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా నాకు అసహ్యం, అందుకే నేనే చనిపోవాలి అనుకుంటున్నాను, ఇది నాకు నేను వేసుకునే శిక్ష, ఇక నాకు ఆ మహాత్మురాలకి పుట్టిన భూమిని నేను తాకడానికి కూడా అర్హుని కాదు, మా మధ్యలో ఉన్న దూరం అలాగే ఉండాలి, తనని నేను ఇక దగ్గరికి తీసుకోలేను, తనని ఓదార్చలేను, నా బ్రతుకింతే అన్న సెల్ఫీ వీడియోని చూసి భూమి బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీ నాన్నకి నిజం చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, కానీ ఆ వీడియో మాత్రం చూపించకు, ఇక ఆయన అక్క జ్ఞాపకాలతో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు, నా బావని నాకు దక్కించు అంటూ చేతులెత్తి దండం పెట్టగానే భూమి ఏడుస్తూ అక్కడి నుండి పారిపోతుంది. కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇక మరోవైపు శారద టెంపుల్లో మీరా కోసం ఎదురు చూస్తుండగా మీరా వచ్చి శారదాని కలిసి, ఏంటే నీ కొడుక్కి ఆఫీస్లో ఇచ్చా, నీకు కూడా ఇవ్వడానికి ఇంటికి వద్దాం అనుకున్నా, నువ్వే ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నావు, అయినా ఎంత ధైర్యం మీ అందరికీ, నా మొగుడిని నా నుండి దూరం చేసి నీకు కట్టబెట్టాలి అనుకున్నాడు, పరాయి వాడికి నిన్ను అప్పచెప్పాలి అనుకున్నాడు, వాడు అసలు కొడుకేనా అని అనడంతో మీరాని లాగి పెట్టి కొట్టింది శారద. మీరా చెంప పట్టుకొని శారద వైపు భయంగా చూస్తుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే,
ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు గురించి అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వెవరు? నీకంత పొగరెందుకు? ఆస్తుందన్నా అది నీ ఆస్తి కాదే, మీ అన్న ఆస్తి కదా. మీ అన్న ఆస్తికి నువ్వు వారసురాలివి కూడా కాదు. ఆ ఇంట్లో బానిస బతుకులు మీవి. కానీ మా ఇంట్లో నేను మహారాణిని. నా కొడుకు లేని స్థితి నుండి నన్ను మహారాణిలో చూసుకునే స్థితికి తీసుకొచ్చాడు. నేను నా ఇంటి మహారాణిని అని చెప్తూ, అయినా నీ భర్త నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నాడే? నన్ను పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అనగానే మీరాకి గతమంతా గుర్తొస్తూ ఉంటుంది. పెళ్ళాముండగా మరొక ఆడదాని దగ్గరికి వెళ్ళిన మొగుడిని ఏమంటారో తెలుసా? ఆ పెళ్ళాన్ని ఏమంటారో తెలుసా? ఆ మాట నేను అనలేను. ఎందుకంటే నాకు సంస్కారం పుష్కలంగా ఉంది. నీకు లేకపోయినా నాకు పుష్కలంగా ఉంది. అయినా నా వాళ్ళు అని విర్రవీగుతున్నావు. ఇందుకి ఘనంగా పెళ్లి చేసావు, కట్నం ఒప్పుకున్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు. దాని అత్తింటి వాళ్ళు దాన్ని రాచి రంపాన పెడుతుంటే దాని కట్నం ఇచ్చిందెవడు? నా కొడుకు దానికి కట్నం ఇచ్చి కాపురాన్ని నిలబెట్టాడు. అటువంటి వాన్న నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు? ఆ విషయం కూడా బయటికి చెప్పొద్దని నా కొడుకే అన్నాడు. ఇంకొకసారి నా కొడుకుని నానా మాటలు అంటే మాత్రం ఈసారి చెంప పగలగొట్టినట్టు గుడికి రమ్మనడం కాదు, అమ్మోరి తల్లిలా మారి నీ ఇంటికే వచ్చి నడింట్లో నీ పీకపై కాలు పెట్టి నలిపి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు మీరాని చూసి నవ్వుతూ ఉంటారు. మీరా అవమానంగా ఫీల్ అవుతుంది. మరోవైపు భూమి ఏడుస్తూ శరత్చంద్రాన్ని కలవగానే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మని చంపింది అపూర్వ అని తెలిసిపోయింది నాన్నకి అని అంటూ ఉంటుంది భూమి. ఇలా అని నీకెవరు చెప్పారు అని అంటుండగా అపూర్వ చెప్పింది అంటుంది భూమి. అపూర్వ మాటలు నమ్మిస్తావా అని అడుగుతూ ఉండగా, చనిపోయే ముందు మా నాన్న ఒక సెల్ఫీ వీడియో కూడా తీశాడు, అది చూసి నేను నమ్మాను అని అంటూ ఉండగా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా మాత్రం నేను నమ్మను అని అంటుంటాడు కేపీ. అపూర్వ మోసాన్ని బయటపెట్టి శరత్చంద్రకి భూమి వీడియో చూపించడంలో సక్సెస్ అవుతాడా? వీడియో చూసిన శరత్చంద్ర అపూర్వ పైన ఏ యాక్షన్ తీసుకుంటాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.